నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా త్రాగునీటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి. 179 కోట్లు మంజూరు చేశామన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. కాణిపాకం ఆలయాన్ని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి. ఎస్ఎస్సి ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణతా శాతం. జిల్లాకు చివరి స్థానం. ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన డిఓ శామ్యూల్. వైద్యుడి నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ స్త్రీ మృతి. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు. పరిస్థితి ఉద్రిక్తం. కేసు నమోదు చేసిన శ్రీకాళహస్తి పోలీసులు. బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. రాష్ట్ర కమిటీ నాయకుల వెల్లడి. తిరుపతిలో ఘనంగా జరిగిన రాష్ట్ర స్థాయి పదాధికారుల బాధ్యతా స్వీకరణ సభ. వైద్యం కోసం వెళ్లిన రిటైర్డ్ ఉద్యోగిపై డాక్టర్ దాడి. టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి. తమకు న్యాయం చేయాలని ఈవోకి ఫిర్యాదు చేసిన బాధితులు. చిత్తూరు జిల్లాకు త్రాగునీటి కోసం 179 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, దీంతో జిల్లాలో త్రాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో ఎలాంటి సమస్యలు రానివ్వకుండా చూస్తున్నారని అన్నారు. ప్రత్యేకంగా జిల్లాకు 179 కోట్లు మంజూరు చేశారని, ఇందులో 122 కోట్లు గ్రామాలకు, 57 కోట్లు పట్టణాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఖర్చు చేస్తామన్నారు. ఇక పశువుల దాన, గడ్డి, నీరు కోసం 20 కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలోని శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎర్రచందనంను కాపాడేందుకు శేషాచల అడవుల చుట్టూ కందకాలు ఏర్పాటు చేస్తున్నామని, అడవిలోకి వెళ్లాలంటే స్మగ్లర్లు భయపడేటట్లు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమంగా చదివిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఇది నిజమైన విజయమని డిఓ శామ్యూల్ అన్నారు. బుధవారం చిత్తూరు డిఈఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని, విద్యార్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. గత ఏడాది కన్నా జిల్లాలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గిందని, కానీ అధికారులు బాధపడడం లేదని, చదివిన విద్యార్థి ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఇక రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలన్నదే తమ ఆశయమని, అందుకే ఎలాంటి మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రస్తుతం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉత్తమంగా రాణిస్తారని, ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లే విద్యార్థులు వెనుతిరిగి చూడరని అన్నారు. ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏనుగుల దాడుల్లో నష్టపోయిన 7 మంది రైతులకు నష్టపరిహారం వచ్చేటట్లు చూస్తామని, భవిష్యత్తులో ఏనుగుల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని తిరుపతి ఆర్డీఓ వీరబ్రహ్మయ్య తెలిపారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని నాగపట్ల ఈస్ట్ బీట్ నందుగల మామిడి, కొబ్బరి పంట పొలాలను ఆయన ఫారెస్ట్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. పంట నష్ట నివారణలో భాగంగా అధికారులు ఇచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందని, గత సంవత్సరం ఏనుగుల దాడుల్లో 185 చెట్లు నష్టపోయాయని, 9 టన్నుల మామిడి పంట ధ్వంసమైందని, కానీ అధికారులు 9,000 నష్టపరిహారం అందించారన్నారు. ఇలాంటి ఘోరమైన చర్య మరొకటి ఉండదని అధికారులకు రైతులు విన్నవించారు. అనంతరం ఆర్డీఓ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ, చంద్రగిరి మండలం రంగంపేట గ్రామం సమీపంలోని పొలాల్లో ప్రతి సంవత్సరం ఏనుగులు దాడులు చేస్తున్నాయని, ప్రభుత్వం జీవో ప్రకారం పరిహారం అందజేస్తున్నామని అన్నారు. ఈ నష్టపరిహారం తక్కువని రైతులు చెబుతున్నారని, జిల్లా కలెక్టర్కు నివేదికలు సమర్పించి రైతులను ఆదుకుంటామని అన్నారు. అలాగే ఫారెస్ట్, హార్టికల్చర్ అధికారుల సమన్వయంతో రైతులకు ఏనుగుల దాడులు లేకుండా చేస్తామని వెల్లడించారు. అనంతరం డిఎఫ్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ, రంగంపేట సమీపంలోని సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేశామని, రైతుల్లో కొంతమంది అడవికి పశువులు తీసుకెళ్లేందుకు దారి లేకుండా పోతోందని అంటున్నారని అన్నారు. దీంతో ఫెన్సింగ్ ఏర్పాట్లలో ఆలస్యం జరిగిందని, కానీ రైతులతో సంప్రదించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కళ్యాణి డ్యాం సమీపంలో తేనెటీగల మిషన్ ఏర్పాటు చేసి ఏనుగులు రాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం హార్టికల్చర్ అధికారిని శివనాగేశ్వరి మాట్లాడుతూ, రంగంపేటలోని ఏనుగుల దాడుల్లో 7 మంది రైతుల 90 చెట్లు ధ్వంసమయ్యాయని, 9 టన్నుల కాయలు నష్టం వాటిల్లిందని, దీనికి సంబంధించిన నివేదికలు తయారు చేశామన్నారు.
వీటిని ఉన్నతాధికారులకు పంపి అటవీశాఖ అధికారులచే నష్టపరిహారం అందజేస్తామని ఆమె వెల్లడించారు. అనంతరం రంగంపేటకు చెందిన రైతు బోస్ చంద్రారెడ్డి మాట్లాడుతూ నష్ట నివారణలో భాగంగా అధికారులు రైతులకు పెట్టుబడి సైతం అందించడం లేదని అన్నారు. అప్పులు చేసి మామిడి పంటను కాపాడితే ఏనుగులు నష్టం చేస్తే నష్టపరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని అన్నారు. 35 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే 10,000 ఇస్తామని చెబుతున్నారని ఆయన వాపోయారు. అధికారులు మరోసారి ఆలోచించి రైతులను ఆదుకోవాలని అన్నారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి క్రేన్ను ఢీకొన్న ప్రమాదంలో 5గురికి గాయాలు ఏర్పడ్డాయి. వారిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి నుండి తిరుమలకు 30 మంది ప్రయాణికులతో చేరుకున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్కి వెళ్లే క్రమంలో PAC 3 వద్ద గల రింగు రోడ్డు సర్కిల్లో ఆగి ఉన్న క్రేన్ను ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో 4 భక్తులు గాయపడగా ఆర్టీసీ డ్రైవర్ డ్రైవింగ్ సీటులో ఇరుక్కున్నాడు. దాంతో పోలీసులు స్థానికులు అతి కష్టం మీద డ్రైవర్ను బస్సులో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు విరిగింది. గాయపడిన వారిని తిరుమల ట్రాఫిక్ పోలీసులు అశ్విని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ స్త్రీ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దీంతో మృతురాలి బంధువులు డాక్టర్ తీరును తప్పుబడుతూ ఆందోళనకు దిగడంతో ఉధృత వాతావరణం నెలకొంది. శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలోని కైలాసగిరి కాలనీకి చెందిన జ్యోతి తన కుమార్తె సుధారాణి గర్భంతో ఉండడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంకు చెందిన గైనకాలజిస్ట్ వద్ద చూపించేవారు. గర్భం ధరించినప్పటి నుంచి ఆమె వద్దనే చూపించుకునేవారమని సీఐకు వివరించారు. సుధారానికి ఈ నెల 17వ తేదీ గర్భం 8వ నెల పెట్టిందని జ్యోతి సీఐకు వివరించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన కుమార్తె గర్భం ధరిస్తే ఇంటిల్లిపాది సంతోషించామన్నారు. ముందు జాగ్రత్తగా ప్రైవేట్ డాక్టర్ వద్దనే చూపించుకొనుటకు వచ్చామని అన్నారు. ఈ నెల 17న కడుపు నొప్పి అనడంతో తాము ప్రతి నెల చూపించుకునే ప్రైవేట్ డాక్టర్ వద్దకు 18వ తేదీ తెచ్చామని అన్నారు. అక్కడ పరిశీలించిన డాక్టర్ ఏదో ఇంజెక్షన్ వేసి అర్ధగంట చూడమని సూచించారని అన్నారు. తాము డాక్టర్ కాళ్ళు పట్టుకొని ఆపరేషన్ చేయమని ప్రాధేయపడ్డా డాక్టర్ పట్టించుకోలేదని అన్నారు. బాధలో ఉన్న రోగిని జాగ్రత్తగా పరిశీలించి వైద్య సహాయం అందించాల్సిన డాక్టర్ మిద్దె మీద నుంచి దిగలేదని ఆరోపించారు. ఆమె నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి ప్రాణాలు తీశారని ధ్వసమెత్తారు. సుధారాణి కడుపు నొప్పి పెరిగిందని రోధిస్తున్నా పట్టించుకోలేదని అన్నారు. పరిస్థితి ఆశాజనకంగా లేదని కొంత ఇబ్బందిగా ఉందంటూ డాక్టర్ పేర్కొంటూ తిరుపతిలోని ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్తే మంచిదంటూ సలహా ఇచ్చారని అన్నారు. డాక్టర్ నిర్లక్ష్యంతో అప్పటికే ప్రాణం పోయిందని జ్యోతి పేర్కొన్నారు. డాక్టర్ల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి విచారణ చేపట్టారు. ఈ నెల 25వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుపతిలో నెలకొన్న గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీన ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న అంకురార్పణ, 25న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 29న గరుడోత్సవం, జూన్ 1న రథోత్సవం, 2న జరిగే చక్రస్నాన మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరంలోని పలు కూడళ్లలో ఆర్చులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోని తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక ఉత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు మరో 3 రోజుల్లో పూర్తి అవుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. గోవిందరాజస్వామి పుష్కరణి, శ్రీనివాసం, విష్ణు నివాసం, కాటేజీల వద్ద ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్రోద్యమాల్లో కీలక భూమిక పోషించి తెల్లదొరల చేతే ఆంధ్రకేసరిగా పిలిపించుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ ఆదర్శప్రాయాలని పలువురు కీర్తించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 58వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం తిరుపతి ఆర్ఎస్ మాడవీధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వర్ధంతి సభను నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ వేదిక సభ్యులు అజయ్ కుమార్, వాసు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు బ్రాహ్మణ కులస్తులని, ఆయన ధైర్య సాహసాలు అసమానమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రథమ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు సీఎంగా పనిచేసిన సమయంలో హైదరాబాద్ లేదని, ప్రస్తుతం ఆయన వర్ధంతి జరుపుకుంటున్న ఈ సమయంలోనూ హైదరాబాద్ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. బ్రాహ్మణ కులస్తులు మేధావులని, ప్రస్తుత మంత్రివర్గంలో బ్రాహ్మణులకు చంద్రబాబు అవకాశం కల్పిస్తే బాగుంటుందన్నారు.
టంగుటూరి వర్ధంతి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్రపు హనుమంతరావు, మనోహర్, బాలాజీ, స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంటి పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరమని ప్యాకెట్ పాలను త్రాగించడం నిరోధించాలని వైద్యులు ఏఆర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి లీలామహల్ సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చంటి పిల్లలకు పెంటావాలెన్ టీకాలను వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉషా కుమారి, చంటి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఏఆర్ రెడ్డి హాజరై పిల్లలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉషాకుమారి, డాక్టర్ ఏఆర్ రెడ్డి మాట్లాడుతూ చంటి పిల్లల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెంటావాలెన్ టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తోందని, ఇది మంచి కార్యక్రమమని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెంటావాలెన్ టీకా వేయించడం వలన 5 ప్రమాదకరమైన జబ్బులు రాకుండా చేయగలమని, మెదడు వాపు, ధనుర్వాతం, కామర్లు, ఊపిరితిత్తుల వ్యాధులు, కీళ్ల వాపు నిరోధించగలమని పేర్కొన్నారు. చంటి పిల్లలకు తల్లిపాలను ఇవ్వకుండా బలం కోసమో లేక పెరుగుదల కోసమో అనవసరమైన మందులు వాడటం వలన పిల్లలకు మంచిది కాదని హెచ్చరించారు. డబ్బా పాలు, ప్యాకెట్ పాలు వాడకుండా తల్లిపాలను అందిస్తే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ వెంకట సుబ్బారావు, హెల్త్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మీకోసం యాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణ కులస్తుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ సూర్య తెలిపారు. బుధవారం తిరుపతి రేణిగుంట రోడ్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నూతన పదాధికారుల బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ సూర్య హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆనంద్ సూర్య మాట్లాడుతూ తమ సంఘం తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా పనిచేస్తుందని తెలిపారు. మీకోసం యాత్ర సమయంలో తమ సంఘటన ఆవిర్భవించిందని, అప్పటి నుంచి చంద్రబాబు వెంట తమ కులస్తులు వేలాదిగా నడుస్తున్నారని పేర్కొన్నారు. లక్షలాది బ్రాహ్మణుల సంఘర్షణ, సంరచన, సమాలోచన నుండే ఆర్బీఎస్ ఆవిర్భవించిందని, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తమకు ప్రత్యేకంగా 60 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ప్రస్తుతం టీడీపీకి 85% ఓటు బ్యాంకుగా ఉన్న తాము భవిష్యత్తులో 100% ఓటు బ్యాంకుగా మారుతామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, ప్రప్రథమంగా చంద్రబాబే ఏర్పాటు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ నాయకులు రఘు, అశోక్, వెంకటరామయ్య, పురుషోత్తంరాజు, భువనేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మోటార్ మెకానికుల సంక్షేమం కోసం అనేక బృహత్తర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఐఎన్టీయూసీ నేత రత్నకుమార్ తెలిపారు. గాంధీ ట్రస్ట్ భవన్లో బుధవారం మోటార్ మెకానిక్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెకానిక్లకు ఆరోగ్య భద్రతా కార్డులను పంపిణీ చేశారు. ఐఎన్టీయూసీ నేత రత్నకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అసోసియేషన్లో సభ్యత్వాన్ని స్వీకరించాలని, సభ్యత్వం కలిగిన వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా అకాలంగా మృతి చెందితే 2 లక్షలు, సహజ మరణం అయితే 30,000 రూపాయలు, ప్రమాదానికి గురై గాయపడితే 50,000 రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందని చెప్పారు. అందరూ ఐకమత్యంతో ఉంటేనే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో మోహన్ రెడ్డి, వెంకటమణి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, భాష, గౌస్ భాష, మెకానిక్లు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాహితం కోసం పాలకులు, మేధావులు కొన్ని చట్టాలు చేశారు. వాటిని గౌరవించడం విఘ్నులైన మనందరి బాధ్యత. రాష్ట్రంలో హత్యా నేరాల కంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. క్షణిక నిర్లక్ష్యం కుటుంబాలను అనాథలుగా చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడానికి పోలీసు అధికారులు ప్రత్యేక చట్టాన్ని జూలై 1వ తేదీ నుండి రాష్ట్రమంతటా అమల్లోకి తీసుకురానున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాహితం కోసం పాలకులు, మేధావులు కొన్ని చట్టాలు చేశారు. వాటిని గౌరవించడం విఘ్నులైన మనందరి బాధ్యత. రాష్ట్రంలో హత్యా నేరాల కంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. క్షణిక నిర్లక్ష్యం కుటుంబాలను అనాథలుగా చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడానికి పోలీసు అధికారులు ప్రత్యేక చట్టాన్ని జూలై 1వ తేదీ నుండి రాష్ట్రమంతటా అమల్లోకి తీసుకురానున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం, నిబంధనలకు విరుద్ధంగా ట్రిబుల్ రైడింగ్కు పోలీసులు శాశ్వతంగా చెక్ పెట్టనున్నారు. గతంలో ఫైన్లతో సరిపట్టే పోలీసులు ప్రస్తుతం వచ్చిన కఠిన చట్టాలకు అనుగుణంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను ఫైన్లతో కాకుండా నేరుగా న్యాయస్థానంలో హాజరుపరిచి రహదారుల నియమావళి ఉల్లంఘన కేసులను నమోదు చేయనున్నారు.
రవాణా శాఖ అధికారులు, రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సంయుక్తంగా రూపొందించిన నిబంధనలను జూలై 1 నుండి రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు. వాహనదారుల్లో మార్పు తీసుకురావడానికి, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి కఠినమైన చట్టాలను అమలు చేయనున్నారు. కుర్రకారు, బైక్ రైస్లపై పోలీసులు నిఘా ఉంచారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపినా, లైసెన్స్ లేకుండా నడిపినా, మద్యం సేవించి నడిపినా అటువంటి వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంకు పంపనున్నారు. ద్విచక్ర వాహనదారులు జూలై 1 నుండి తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, అదే సమయంలో బైక్పై వెనక ఉన్న వ్యక్తి కూడా హెల్మెట్ వాడాలనే నిబంధనను తీసుకువచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే ఇకపై జరిమానాలు ఉండవని, కేసు నమోదు చేసి నేరుగా న్యాయస్థానంకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విధానం సత్ఫలితాలను ఇస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రజలు కూడా చట్టాలను గౌరవించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఉత్తరపు కండ్రిగ దళితవాడలో 2 పూరిళ్లు కాలిపోయి 4 లక్షలకు పైగా నష్టం సంభవించింది. పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగ దళితవాడలో అరవ సెల్వం పూరింటిలో కరెంటు షార్ట్ సర్క్యూట్తో పూరిళ్లు కాలుతుండగా గ్రామస్తులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో అక్కడ గ్రామస్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ పేలుడుతో కొన్ని నిప్పు రవ్వలు పక్క ఉన్న ఇళ్లపై పడి ఓ పూరికుడిసి కూడా మంటలు అంటుకున్నాయి. అయితే గ్రామస్తులు అప్రమత్తమై నీళ్లతో ఆ మంటలను అదుపు చేశారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి వారికి 20 కేజీల రేషన్ బియ్యాన్ని, 1500 రూపాయల నగదును అందించారు. నష్టపరిహారాన్ని సుమారు 4 లక్షలుగా అంచనా వేశారు. వైద్యం కోసం వచ్చిన టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి వెంకట సుబ్బయ్యపై సెంట్రల్ హాస్పిటల్లో పనిచేసే వైద్యుడు రవిశంకర్ చేయి చేసుకున్నారని బాధితుడు కంటతడి పెట్టుకుని వాపోయారు. టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి వెంకట సుబ్బయ్య బుధవారం పరిపాలనా భవనంలోని టీటీడీ సెంట్రల్ హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చారు. హాస్పిటల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ఆ సమయంలో రోగి వెంకట సుబ్బయ్య నెలకు సరిపడే మందులు రాసివ్వమని డాక్టర్ను పదే అడుగుతూ ఉన్నాడు. దీంతో ఆవేశానికి లోనైన వైద్యుడు వైద్యం కోసం వచ్చిన వెంకట సుబ్బయ్యపై చేయి చేసుకున్నాడని బాధితుడు ఆరోపించారు. కంటతడి పెట్టుకుంటూ ఆసుపత్రికి బయటకు వచ్చారు. వెంటనే విషయాన్ని వెంకట సుబ్బయ్య టీటీడీలో పనిచేసే కుమారుడికి సమాచారం అందించారు. ఆయన తన తోటి ఉద్యోగులతో కలిసి ఆసుపత్రి వద్దకు వచ్చిన జరిగిన సంఘటనను తండ్రిని అడిగి తెలుసుకొని పరిపాలనా భవనంలో ఉన్న ఈవో సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై డాక్టర్ను మీడియా వివరణ కోరగా తాను వైద్యం కోసం వచ్చిన రోగి పట్ల దురుసుగా ప్రవర్తించలేదని, కొద్దిసేపు ఉండమని చెప్పానని పేర్కొన్నారు. తాను రోగిపై చేయి చేసుకోలేదని మందలించానని చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణం నందు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ పలు మురుగునీటి కాలువలు మరమ్మతులు, కాలువల పూడికతీత పనులు మున్సిపల్ పరిధిలో చురుగ్గా సాగుతున్నాయి. మంగళవారం సినిమా వీధి నుండి ఓటేరు కాలువకు అనుసంధానం చేస్తూ కాలువ పనులు ప్రారంభించారు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షం కురిసినా 4 మాడ వీధుల్లో డ్రైనేజీ కాలువలు చిన్నవి కావడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుంటాయి. ఇకపై మురుగునీరు రోడ్లపైకి రాకుండా ప్రధాన ఓటేరు కాలువలోకి నీరు పోయేలా పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ఇంతకు మునుపు పారిశుద్ధ్య కార్మికులకు సరైన జీతాలు అందకపోగా వారు నిరాశతో పనిచేస్తుండేవారు. కానీ ఇప్పుడు వారికి సకాలంలో జీతాలు అందడంతో వారు సంతోషంగా వారి పనులు శ్రద్ధగా నిర్వహిస్తున్నారని, దీనివలన మున్సిపాలిటీకి 8 లక్షలు ఆదా అయిందని, అలాగే స్వర్ణముఖి ప్రక్షాళనలో భాగంగా పట్టణంలోని మురుగునీరు స్వర్ణముఖిలో కలవకుండా పైపు లైన్ల ద్వారా చెంబేడు కాలువలోకి చేరే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవతో మున్సిపాలిటీకి ఖర్చు లేకుండా ఇరిగేషన్ వారితో మాట్లాడి చెంబేడు కాలువ మరమ్మతులు, కన్నలి కాలువ పూడికతీత పనులు చేయించడంతో వర్షాకాలంలో పట్టణంలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండదని, తద్వారా దోమలను అరికట్టవచ్చని ఆయన అన్నారు. నగరంలోని ప్రశాంత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 100% ఫలితాలు సాధించినట్లు ప్రశాంత్ విద్యా సంస్థల అధినేత చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 2014-15 సంవత్సరం 10వ తరగతి ఫలితాలు అత్యుత్తమ గ్రేడింగ్ సాధించిన విద్యార్థులను బుధవారం స్కూల్ అధినేత చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో హర్ష వైష్ణవి, స్వర్ణజారెడ్డి, నాగభవ్యలు 10% గ్రేడింగ్ సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు రాబోయే రోజుల్లో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. తమ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులు 100% ఫలితాలు సాధించారని తెలిపారు. 169 మంది విత్తునేత సాధించినట్లు పేర్కొన్నారు. మంచి ఫలితాలు రావడానికి కృషి చేసిన అధ్యాపకులకు అధినేత అభినందనలు తెలిపారు. ఇక తిరుమల సమాచారం.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 48,029 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 58, 50 రూపాయల గదులు 5, 100 రూపాయల గదులు 3, 500 మరియు 600 రూపాయల గదులు ఖాళీ లేవు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 61 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 16 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం, బాలాజీ ఆరోగ్య వరప్రసాదని ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 2,24,00,000గా ఉంది. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు అందుబాటులో లేవు. 11 గంటలకు 53, 12 గంటలకు 85, 1 గంటకు 73 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,640 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,584 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,440 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 42 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా త్రాగునీటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి. 179 కోట్లు మంజూరు చేశామన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. కాణిపాకం ఆలయాన్ని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి. ఎస్ఎస్సీ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణతా శాతం. జిల్లాకు చివరి స్థానం. ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన డీఓ శామ్యూల్. వైద్యుడి నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ స్త్రీ మృతి. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు. పరిస్థితి ఉద్రిక్తం. కేసు నమోదు చేసిన శ్రీకాళహస్తి పోలీసులు. బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. రాష్ట్ర కమిటీ నాయకుల వెల్లడి. తిరుపతిలో ఘనంగా జరిగిన రాష్ట్ర స్థాయి పదాధికారుల బాధ్యతా స్వీకరణ సభ. వైద్యం కోసం వెళ్లిన రిటైర్డ్ ఉద్యోగిపై డాక్టర్ దాడి. టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి. తమకు న్యాయం చేయాలని ఈవోకి ఫిర్యాదు చేసిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.